నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ప్రెజెంట్స్ పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువే స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ అమీర్పేట్. ప్రతిరోజులాగా ఈ రోజు కూడా మిమ్మల్ని అయితే అలరించడానికి మేమైతే రెడీగా ఉన్నాం. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా? అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసేయండి. హ్యాపీగా మేము అడిగే సింపుల్ క్వశ్చన్కి ఆన్సర్ చేసేయండి. పుట్టింటి పట్టు చీరను గెలిచేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, కాలర్స్ లైన్లో ఉన్నట్లున్నారు, చూద్దాం. హలో హలో, హాయ్ అండి. హాయ్ మేడం. నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు కుమారి మేడం. కుమారి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పాకాల నుంచి మేడం. మొన్న చేసినాను. ఎక్కడి నుంచి? పాకాల నుంచి మేడం. ఓకే, కుమారి గారు ఏం చేస్తుంటారు? ఇంటి దగ్గరే ఉంటాను మేడం. హౌస్ వైఫ్. ఓకే, వంట అంతా అయిపోయిందా? అయిపోయింది మేడం. ఓకే, ఏంటి స్పెషల్ ఈరోజు? ఏం లేదు మేడం, టమాటా కర్రీ చేసినాం మేడం. టమాటా కర్రీ చేశారా? అవును మేడం. ఓకే, కుమారి గారు చూస్తుంటారా? బీఆర్కే న్యూస్ని ఫాలో అవుతూ ఉంటారా? చూస్తుంటాను మేడం. మొన్న కూడా కాల్ చేసినాము. ఓకే, అది పోయింది మేడం. మిస్ అయిపోయింది. మిస్ అయిపోయింది మేడం. ఓకే, ఆన్సర్ సరిగా చెప్పలేదంటారా? అవును మేడం. ఓకే, ఏం కాదు, నో ప్రాబ్లం. ఈరోజు ట్రై చేదురు కానీ మీరు హెల్ప్ చేస్తే తప్పకుండా మేము అందరం హెల్ప్ చేయడానికే ఉన్నాం మీ అందరి కోసం. సరే మేడం. ఓకే, కుమారి గారు ఏది చూస్తుంటారు బాగా బీఆర్కే న్యూస్లో? మీ ప్రోగ్రామే మేడం. అంటే ఇది పుట్టింటి పట్టుచీర చూస్తుంటారా? చూస్తుంటాం మేడం. అవును మేడం. ఇంకా ఇంకే న్యూస్ చూస్తాం మేడం. న్యూస్ చూస్తూ ఉంటారు. పలానా టైంలో అంటే ఏ టైంలో బాగా చూస్తారు? మార్నింగే మేడం. ఉదయం. అవును మేడం. ఓకే, ఇప్పుడు సమ్మర్ కదా, హాలిడేస్ కదా, హాలిడేస్కి ట్రిప్స్కి అట్లా వెళ్తున్నారా ఏమన్నా? లేదు మేడం, ఇంటి దగ్గరే వస్తాను. ఇంటి దగ్గరే ఉంటున్నారా? అవును మేడం. ఓకే, మీకు మొత్తం చెప్తాను. క్వశ్చన్ అడగడం జరుగుతుంది. 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఈ లోపు మీరు ఆన్సర్ చేయాలి. సరే మేడం. ఓకేనా? కానీ అంతకంటే ముందు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి మరి. సరే మేడం. మీకు మొన్న కూడా చిట్కాలు చెప్పినాను మేడం. అందుకే ఈరోజు చిట్కా వద్దు, పాట పాడండి. నాకు తెలియదు మేడం పాట అంటే. ఏం కాదు, కుమారి గారు పాడండి, పర్వాలేదు. ఏదైనా పాట పాడమంటా, నాకు తెలియదు అంత. కుమారి గారు పాట రాదు మేడం, నాకు పాట రాదు మేడం. పాట రాదా? నెక్స్ట్ టైం ట్రై చేస్తారా మరి? ఏం మేడం? నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ట్రై చేస్తారు కదా? చేస్తాను మేడం. మొన్న చిట్కా మాత్రం చెప్పినాను. ఓకే, ఈ రోజు ఇంకొకసారి ఏదైనా ఉంటే ట్రై చేస్తాను మేడం. కానీ ఈసారి ఉన్న గెలిపోయింది మేడం మమ్మల్ని. తప్పకుండా అండి, మేము గెలిపిస్తాం. బట్ మీరు కూడా ట్రై చేయాలి. క్లూ ఇవ్వండి మేడం కొంచెం బాగా. సరే, క్లూ ఇస్తాను. చిట్కా చెప్పండి. ఏం చిట్కా? చిట్కా అంటే నాకు మొన్ననే చెప్పినాను మేడం, ఇంకేం రాదు మేడం. టిప్ ఏం చెప్తున్నారు మరి ఈరోజు? మేడం కుమారి గారు టిప్ చెప్పాలి, ఏదో ఒకటి చెప్పాలి మరి. చెప్పాలంటే గుర్తు రావడం లేదు మేడం. గుర్తు తెచ్చుకోండి. టెన్షన్ గా ఉంది మేడం. లేదా ఒక 2 లైన్లు పాట పాడండి. మేడం ఫేస్ క్లీన్ గా అంటే శనగపిండి, నిమ్మరసము వేసి రుద్దితే బాగా ఫేస్ వస్తుంది మేడం. ఓకే, ఫేస్ బాగా క్లీన్ గా రావాలి అంటే గనక నిమ్మరసము, శనగపిండి కలుపుకొని, శనగపిండి, పెరుగు మేడం. పెరుగు. అవును మేడం. ఓకే, పెరుగు కూడా వేసుకొని క్లీన్ చేసుకున్నట్లయితే ఫేస్ బాగా నీట్ గా ఉంటుంది. వస్తుంది మేడం. ఓకే, ఏదో జస్ట్ అలా చెప్పాలని చెప్పారా లేకపోతే నిజంగానే చెప్పారా? లేదు మేడం, మేము చేసుకుంటాం. మీరు ట్రై చేస్తూ ఉంటారు. అవును మేడం. ఓకే, బ్యూటీ టిప్ చెప్పేశారనమాట అయితే. అవును. సరే, లేట్ చేయకుండా కుమారి గారు క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోదా మరి? ఓకే, రెడీ కదా? క్వశ్చన్ వచ్చేసి చాలా ఈజీ. ఓకే, క్వశ్చన్ వచ్చేసి వేలడంత పిల్లోడు చీరంతా తిరిగాడు. ఏమిటది? వేలడంత పిల్లోడు చీరంతా తిరిగాడు. టైం స్టార్ట్ అయిపోయింది మేడం. కొంచెం ప్లీజ్ మేడం. చాలా ఈజీ, 2 అక్షరాలే ఉంటది ఆన్సర్. ఆలోచించుకోండి, మీరు చెప్పండి, నేను చెప్తాను. వేలడంత పిల్లోడు చీరంతా తిరిగాడు, 2 అక్షరాలే ఆన్సర్ ఉంటుంది. ఇది చాలా ఈజీ ఆన్సర్ మేడం. కొంచెం ప్లీజ్ మేడం. అయ్యయ్యో, మీరు ఆలోచించుకొని ఒక్క క్వశ్చన్ అన్నా చెప్తేనే కదా నేను క్లూ ఇవ్వడానికి. అంటే చాలా ఈజీ, 2 అక్షరాలే ఉంటుంది. మీరు కొంచెం, ఇది సామెత. అదే సామెత. వేలడంతా పిల్లోడు చీరంతా తిరిగాడు, 2 అక్షరాలే ఉంటుంది. అంటే చీపురు కట్ట మేడం? లేదు, 2 అక్షరాలు మాత్రమే ఉంటుంది. మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తుంటాం. హలో, అయ్యయ్యో, సారీ, టైమ్ అప్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ కుమారి గారు. కొంచెం గెస్ట్ చేసి చెప్పినట్లయితే చాలా ఈజీ ఆన్సర్. నేను చెప్తున్నాను, మీరు నా మాట కూడా వినట్లేదు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు ట్రై చేతురు కానీ. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో,
హలో హాయ్ అండి. హాయ్ అండి, ఎలా నమస్తే. ఎవరు ఉన్నారు? మాట్లాడుతున్నారు? నేను చాలా బాగున్నాను. మీరెవరు? ఎలా ఉన్నారు? బాగున్నామండి. గుంటూరు నుంచి రాజీ. గుంటూరు నుంచి రాజీ గారు. ఏం చేస్తుంటారు రాజీ గారు? హౌస్ వైఫేనండి. హౌస్ వైఫ్. ఓకే. వంటంతా అయిపోయిందా? వంట అయిపోయింది, తినడం అయిపోయింది. మీ బీఆర్కే ఛానల్ చూస్తూ కాల్స్ కొడుతూ ఉన్నాం. ఓకే. ప్రశాంతంగా లంచ్ చేసేసుకొని తినేసి చూస్తూ ఉన్నారనమాట. కాల్స్ ట్రై చేస్తా ఉన్నారు. అవునండి. ఏంటి స్పెషల్ ఈరోజు రాజీ గారు? ఇవాళ స్పెషల్ పప్పు అండి. పప్పు. పప్పు కొత్తిమీర పచ్చడి. ఓ సూపర్ అన్నమాట. మ్మ్. ఓకే. చూస్తుంటారా? బీఆర్కే న్యూస్ని ఫాలో అవుతూ ఉంటారా? ఫాలో అవుతామండి. ఫోన్లోనే, మాకు ఛానల్ రాదు, ఫోన్లో చూసి ఫాలో అవడమేనండి. ఓకే. ఎందుకు? ఏం మరి మాకు ఇటువైపు బీఆర్కే ఛానల్ రాదు మరి. లేదండి, వస్తుంది ఖచ్చితంగా. ట్రై చేయాల్సింది, ఒకసారి చెక్ చేయాల్సింది మొత్తం. ఏం మరి సిటీ వాళ్ళని అడిగితే అంతేనండి, లోకల్ ఛానల్స్ అని అంటారు. మరి ఎన్నిసార్లు అడిగినా కూడా అంతే అంతే అంటారు. ఓకే. ఒకసారి ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ట్రై చేయండి. బట్ అందరికీ వస్తుంది, అందరు చూస్తున్నారు. ఎక్కడెక్కడో విజయనగరం నుంచి, బెంగళూరు నుంచి అలా కూడా చూస్తూ ఉన్నారు కదా. అవునండి. ఒకసారి ట్రై మా చేయండి. ఫ్రెండ్స్ చెప్తే బీఆర్కే ఇలా వస్తుంది అంటే ఇంక నేను ఫోన్ లో కొట్టి ట్రై చేసి చూసాను. ఫ్రెండ్స్ ఓకే. చెప్తేనే తెలిసింది మాకు కూడా, లేకపోతే తెలీదు. ఓకే. 1 month నుంచి ఫాలో అవుతా ఉన్నాం. ఓకే. మ్మ్. ఇంకా చేశారా కాల్ ఇంతకు ముందు పుట్టింటి పట్టు చీరకి? చేసా కానీ హోల్డ్ లో పెట్టారు. లాస్ట్ కాల్ అని అయినప్పుడు హోల్డ్ లో పెట్టారు, ఇంకా కాల్ కలవలేదు. ఓకే. అంటే టైం అయిపోయి ఉంటది కదా, సో అందుకే కాల్ అవునవును. కలవకపోయి ఉంటది. అవునవును. మూవీస్ చూస్తుంటారా బాగా? మూవీస్ చూస్తానండి. మ్మ్. ఏ హీరో ఇష్టం? పెద్దగా ప్రత్యేకంగా ఒక హీరో అనేది ఏం లేదు. అందరి అందరివి మూవీస్ చూస్తుంటాం. చూస్తారు, మంచి సినిమాలు అయితే చూస్తారు. చూస్తాం అంతే. ఓకే. రాజీ గారు, ఈరోజు మిమ్మల్ని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. 20 seconds మాత్రమే టైం ఉంటుంది. ఈలోపు మీరు ఆన్సర్ చేసేయాలి. కొంచెం ఈజీగా అడగండి. అందరూ దేంట్లో చూస్తే ఎవరు గెలవట్లేదు, కొంచెం హార్డ్ గా లేదు లేదు లేదు, చాలా ఈజీ. చాలా మంది గెలుస్తున్నారు. చాలా సింపుల్ ఆన్సర్స్ ఉంటాయి. కొంచెం గెస్ చేయాలి అంతే. ఓకే అండి. ఓకేనా? అంతకంటే ఓకే ముందు అండి. మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. మరి ఎంటర్టైన్ చేయాలా? ఏం చేస్తున్నారు మా కోసం? చిట్కా చెప్తానండి. మీరు కూడా చిట్కా చెప్తారా? పాట పాడొచ్చు కదా. పాట పాడమంటారా? పాటలు ఏమంతా రావండి. పర్లేదులేండి రాజీ గారు, పాడండి. ఏవో ఒక 2 లైన్లు. మీ ఫేవరెట్ హీరోవో, మీరు బాగా హమ్ చేసే సాంగో, మీ ఫేవరెట్ సాంగో. పాట పాడాలంటారు. సరేనండి. స్టూడెంట్స్ మనదో నందనవనం, మల్లెలుంటాయి ముళ్ళులుంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. వాడిపోనిది స్నేహం ఒక్కటే, విడిపోనిది నీడ ఒక్కటే, అడ్డంటూ లేనే లేనిది ఫ్రెండ్షిప్ ఒక్కటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒక్కడే, కాలేజీ స్నేహం ఇప్పుడు అంతం కానిదే. అంతేనండి. వావ్! పాటలు రావు రావు అనుకుంటూనే బాగా పాడారు. మంచి ఫ్రెండ్షిప్ సాంగ్. థ్యాంక్ యూ అండి. ఓకే. రాజీ గారు, బాగా పాడుతూ ఉన్నట్లున్నారు కదా పాటలు. మీరు ఆ, పాడుతూ ఉంటారు కదా, అందుకే తెలిసిపోయింది మాకు. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక మంచి సాంగ్ బాగా లెంతీగా పాడాలి. ఓకే అండి. ఓకే. క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. రెడీ కదా? ఓకే అండి. ఓకే. క్వశ్చన్ వచ్చేసి, ఆయుర్వేద శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, టైమర్ స్టార్ట్ అయిపోయింది. ఆయుర్వేద శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు? క్లూ ఇవ్వరా? 5 letters ఉంటాయి. ట్రై చేయండి కొంచెం. ధన్వంతరి. మరొకసారి చెప్పండి. ధన్వంతరి. ఫిక్సా? ఎలా తెలుసు మీకు? గెస్ చేశాను. అయ్యో చెప్పండి. ధన్వంతరి. ఫిక్సా? లాక్ చేయమంటారా లేకుంటే వేరే ఆన్సర్ను ఆలోచించుకుంటారా? లాక్ చేయండి. వేరే ఆన్సర్ ఆలోచించుకుంటారా? ఇంక వేరే ఆన్సర్ అంటే మనకేం తెలియదండి. క్లూ ఏమైనా ఇవ్వగలరా? మీరు చెప్పండి ఇప్పుడు ఈ ఆన్సర్ ఏంటి? అసలు ఈ ఆన్సర్ని లాక్ చేయమంటారా? ఎలా తెలుసు? లాక్. లాక్. ఓకే, లాక్. రాజీ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ రాజీ గారు, చాలా బాగా ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ అండి. ఎలా చెప్పారు? గెస్ చేసాం. మా అమ్మ వాళ్ళు ఉంటే పక్కన క్లూ ఓకే, ఇచ్చారు అదేనేమో అని. హెల్ప్ చేశారు ఇంట్లో వాళ్ళు. అమ్మవారు. సూపర్ సూపర్ రాజీ గారు, త్వరగలోనే మీకు బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టు చీర అందుతుంది. మా వాళ్ళు కాల్ చేసి మీకు డీటెయిల్స్ అన్ని అడుగుతారు. ఇప్పుడు ఓకే, లైన్లో థ్యాంక్స్ ఫర్ ఉండాలా? కాలింగ్ అండి. కంగ్రాట్స్.
రైట్. ఇక రాజీ గారు బాగా ఈజీగా మంచి ఆన్సర్ చేసేసి సో అలానే అనమాట. కొంచెం గెస్ట్ చేసినట్లే అయితే ఆన్సర్ వస్తుంది. కన్‌ఫ్యూజ్ అయ్యి కొంచెం టెన్షన్ పడితే ఆన్సర్ కొంచెం చాలా కష్టంగా ఉంటుంది. సో మరొక కాలర్‌తో మాట్లాడదాం. హలో! హలో! హలో హలో హాయ్ అక్క. హాయ్. హాయ్. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు రజనీ అక్క. రజని ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? మంగళగిరి నుంచి అక్క. మంగళగిరి నుంచి కాల్ చేస్తున్నావు. ఇంతకుముందు కాల్ చేసావు కదా? అవునక్క, కాల్ చేశాను అక్క, ఓడిపోయానక్క. అయ్యయ్యో! ఏం కాదు, నో ప్రాబ్లం. అలా ట్రై చేద్దువు గాని. గెలిపించాలక్క నన్ను ఈరోజు. నేను గెలిపిస్తాను, నువ్వు కూడా ట్రై చేయి. ఏమైంది? ఫేవర్ వచ్చింది. ఫేవర్ అక్క. ఏంటి? ఫేవర్ వచ్చిందక్క. ఫీవర్ వచ్చిందా? అయినా కానీ కాల్ ట్రై చేశాను. ఓకే, ఫీవర్ వచ్చినా కూడా మా కోసం కాల్ చేసావు. మా కోసం ఏం కాల్ చేయలేదు నువ్వు. పుట్టింటి పట్టు చీర రావడానికి కోసం కాల్ చేసావు అవునక్క. కదా? డెఫినెట్ గా ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది రజని. అలా ట్రై చేయి, ఓకేనా? ఓకేనక్క. ట్రై చేద్దు గాని. ఏం చేస్తున్నావు మమ్మల్ని ఎంటర్టైన్ గా ఈరోజు? టిప్ చెప్తానక్క. టిప్ చెప్తావా? ఏ టిప్? ఇదే దోశలు కానీ ఆమ్లెట్లు కానీ వేసేటప్పుడు పెనంక అతుక్కుపోతాయి కదక్క. అవును. అలా అతుక్కోకుండా రావాలంటే సాల్ట్ వాటర్ జల్లుకుని బాగా వస్తాయి అక్క. ఓకే, దోశలు కానీ ఆమ్లెట్ కానీ పెన్నం మీద వేసేటప్పుడు పెన్నం అంతా అతుక్కుపోతుంది కదా. సో అలా అతుక్కుపోకుండా ఉండాలి అంటే కనుక సాల్ట్ వాటర్ని అలా చల్లుకున్నట్లయితే అతుక్కోదు. అవునక్క. అయినా కూడా అతుక్కుంది అనుకో, అప్పుడు అతుక్కోదక్క, బాగా వస్తాయి అక్క. అసలు అతుక్కోదా? బాగొస్తాయా? అవునక్క. రెగ్యులర్గా అలా చేస్తూ ఉండాలా లేకుంటే ఒక్కసారి చేస్తే సరిపోతుందా? అంటే అలా రానప్పుడు అలా చేస్తే చాలక్క. ఓకే, అలా రానప్పుడు, దోశలు అలా లేవనప్పుడు, రానప్పుడు మాత్రమే అలా చేసుకోవాలి. ఓకే రజని, మంచి టిప్ చెప్పేశావు. వంటింటి చిట్కా. అయ్యయ్యో, నేను కూడా ఖచ్చితంగా నిన్ను ఈజీగా అడుగుతాను, నువ్వు కూడా గెలవాలని అనుకుంటాను. ఓకేనా? ఓకే, క్వశ్చన్ అవుట్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. క్వశ్చన్ వచ్చేసి, శ్రీకృష్ణుడికి కృష్ణుడు అని పేరు పెట్టింది ఎవరు? శ్రీకృష్ణుడికి కృష్ణుడు అని పేరు పెట్టింది ఎవరు? టైం స్టార్ట్ అయిపోయింది. కృష్ణుడు అని పేరు పెట్టింది ఎవరు అంట? శ్రీకృష్ణుడికి కృష్ణుడు అని పేరు పెట్టింది ఎవరు? అక్క యశోద అక్క. యశోద కాదు కాదు, 5 అక్షరాలు ఉంటాయి. మరొకసారి ఆలోచించుకో. అవునక్క, 5 అక్షరాలు ఉంటాయి, మరొకసారి ఆలోచించుకో. అదే 5 అక్షరాలు ఉంటాయి, ఒకసారి మళ్ళీ ఒకసారి ట్రై చేయి. శ్రీకృష్ణుడికి ఆన్సర్ దాంట్లోనే ఉంటుంది. కృష్ణుడు అని పేరు పెట్టింది ఎవరు? అక్క 5 లెటర్స్ ఉంటాయి. అయ్యయ్యో సారీ, టైమ్ అప్ రజని. నేను ఎన్ని క్లూస్ ఇచ్చానో నీకు, అయినా కూడా నువ్వు చెప్పలేకపోయావు. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది అని కూడా చెప్పాను. సో సారీ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తుండు రజని, మంచి టిప్ చెప్పేశావు. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో! హలో, హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నిర్మల అండి, అమరావతి నుంచి. నిర్మల గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, వంటంతా అయిపోయింది, లంచ్ అయిపోయిందా? అయిపోయిందండి. ఏంటి స్పెషల్ ఈరోజు? బెండకాయ కూర. బెండకాయ కూర. ఓకే, వంకాయ, బెండకాయ, దొండకాయ. అవును, ఎన్నిసార్లు చేశాను కానీ రావట్లా, గెలుచుకోలేకపోతున్నాను. ఎన్నోసార్లు ట్రై చేశారు కానీ రాలేదా? ఓకే, కాలు కలుస్తుంది కానీ అప్పుడప్పుడు. ఓకే, క్యారీన్ కాలేకపోతున్నా. పర్లేదులేండి, ట్రై చేస్తున్నారు కదా, ఏదో ఒక రోజు ఖచ్చితంగా గెలిచేద్దరు కానీ. ఏమో నమ్మకం సన్నగిలిపోతుంది. అయ్యో అలా ఏం లేదు నిర్మల గారు, ఖచ్చితంగా అలా చాలా మంది అనుకున్న వాళ్ళే గెలుచుకున్న రోజులు కూడా ఉన్నాయి. సో ఏం టెన్షన్ ఏం అవసరం లేదు. కొంచెం క్వశ్చన్స్ కొంచెం అటు ఇటు వస్తూ ఉంటాయి కదా, సో అందువల్ల మనం విన్ కాలేకపోవచ్చు. ఏం ప్రాబ్లమే లేదు. ఓకే, ఏం చూస్తుంటారు బీఆర్కే న్యూస్ లో? బాగానా వార్తలు చూస్తా ఉంటాము. ఓకే, అదే మొన్న దాని గురించి క్యాండిల్ ర్యాలీ చేశారు బీఆర్కే. అవును 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 అవునవును, ఆ ర్యాలీ కూడా చూసారు. చూశానండి. ఓకే, ఇంకా ఏ ప్రోగ్రామ్ బాగా నచ్చుతుంది? బాగంటే ఈ వార్తలు ఎక్కువ చూస్తా ఉంటామండి. ఓకే, వార్తలే ఎక్కువ చూస్తుంటారా? అంటే ఉదయం చూస్తుంటారా, సాయంత్రం ఎక్కువ చూస్తారా? అంటే సాయంత్రం ఎక్కువ చూస్తా ఉంటాము. ఈవినింగ్ టైంలో ఎక్కువగా చూస్తుంటారు. ఉదయం అంటే ఏదో పని ఉంటా ఉంటది. అవును, అంతే. ఓకే నిర్మల గారు, మా కోసం ఏం ఎంటర్టైన్ చేస్తున్నారు మరి?
నేనంటే ఒక టిప్ చెప్తాను. ఎండి వస్తువులు ఉంటాయి కదా, మ్మ్. అవి సాంబ్రాన్ కడ్డీలు వెలిగించినప్పుడు ఆ ఊది అనేది కనెక్ట్ చేసుకొని దాంతో దుంతే చల్లగా ఉంటాయి బాగా. ఓకే, వెండి వస్తువులు కనుక బాగా కలర్గా రావాలి అంటే కనుక ఆ, సాంబ్రాన్ ఊది పొడి కడ్డీలు పౌడరు, మ్మ్. ఊది కడ్డీలు వెలిగించాక కింద రాలుతా ఉంటుంది కదా, అవును. అది కనెక్ట్ చేసుకొని వాటితో రుద్దితే బాగా బాగుంది. ఓకే, బాగా క్లీన్ అవుతుందా? బాగా క్లీన్ అవుతుంది. ఓకే, వెండి వస్తువులు బాగా తలతలా మెరిసిపోతాయేమో అవునవును. అలా క్లీన్ చేసుకున్నట్లయితే. సూపర్, మంచి టిప్ చెప్పేశారు అనమాట. మీరు చేస్తుంటారా రెగ్యులర్గా? చేస్తా ఉంటాను. ఓకే నిర్మల గారు, లేట్ చేయకుండా క్వశ్చన్ అవర్లోకి వెళ్ళిపోదామా? హెల్ప్ ఓకే. చేయాలండి. ఖచ్చితంగా అండి, మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? ఆ, ఓకే, క్వశ్చన్ వచ్చేసి పొగాకును పూర్తిగా నిషేధించిన మొదటి దేశం ఏది? పొగాకును పూర్తిగా నిషేధించిన దేశమా? మరొకసారి రిపీట్ చేస్తున్నాను, టైమర్ స్టార్ట్ అయిపోయింది. పొగాకును పూర్తిగా నిషేధించిన పొగాకును మొదటి పూర్తిగా దేశం, నిషేధించిన దేశం అంటే మొదటి దేశం ఏది? హెల్ప్ చేస్తారా? అమెరికా 3 అక్షరాలే అనుకుంటున్నానండి. ఉంటాయి, మీరు దేశాల పేర్లు చెప్పినట్లయితే నేను చెప్తాను. అమెరికా, కాదు, ఇటలీ, అలా అంటే కాదు, ఒక పర్టికులర్ ఎంచుకోండి. 3 అక్షరాలు మాత్రమే ఉంటాయి ఒక దేశం అక్షరం పేరు. చెప్పరా? ఒక అక్షరం చెప్పరా? ఆ? ఒక అక్షరం చెప్పరా? ఐర్లాండ్. లేదండి, ఐర్లాండ్ అండి. లేదు, చాలా ఈజీ. బీతో మొదలవుతుంది దేశం పేరు. బియా, ఎస్. బి అంటాను. సారీ, టైమ్ అప్. నిర్మల గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నేను మంచి క్లూ కూడా ఇచ్చాను, బీతో మొదలవుతుంది అని, బట్ మీరు చెప్పలేకపోయారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి నిర్మల గారు. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో. హాయ్ అక్క. హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? హలో. హలో. హాయ్ అక్క. హాయ్ హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు రజిత, నేను ఆత్మకూరు నుండి కాల్ చేసినాను. ఓకే, రజిత. రజిత. ఏం చేస్తుంటావు రజిత? నేను స్కూల్ టీచర్ అక్క. స్కూల్లో టీచరా? ఓకే, ఇప్పుడు హాలిడేస్ కదా, హ్యాపీగా? అవునక్క, ఇప్పుడు హ్యాపీ. ఓకే, ఫ్రీ టైంలో ఏం చేస్తుంటావు? హాబీస్ ఏంటి? ఫ్రీ టైంలో స్టిచ్చింగ్ చేస్తానక్క, బ్లౌజెస్. ఓకే, బ్లౌజెస్ స్టిచ్ చేస్తుంటావు అంటే కేవలం ఫ్యామిలీవా లేకుంటే బయటివి కూడానా? బయటవి కూడా, బయటవి ఫ్యామిలీవి ఫ్రీగా ఉంటాయి. సూపర్. ఓకే రజిత, చూస్తుంటావు బీఆర్కే న్యూస్ ని ఫాలో అవుతూ ఉంటావా? కంపల్సరీ ఎప్పుడు చూసేది న్యూస్ అక్క. న్యూస్ బాగా చూస్తుంటావా? ఇంకా ఏవి చూస్తావు బాగా? ఏ ప్రోగ్రామ్ చూస్తావు? నేను ఫస్ట్ చూసేదైతే ఈ ప్రోగ్రామే. మా సిస్టర్ వాళ్ళు కూడా కాల్ చేసి శారీ గెలుచుకున్నారు. ఓకే, వాళ్ళు చెప్పినారు నాకు ఈ న్యూస్ గురించి. అప్పటి నుండి నేను మిస్ కాకుండా చూస్తాను. స్కూల్ లేకుంటే కంపల్సరీ చూస్తాను ఈ న్యూస్. ఓకే, కేవలం చాలా పుట్టిన పట్టు మంది చీర నేను చూస్తావా బాగా? చెప్పినాను మా స్కూల్లో టీచర్స్ కి అందరికి కూడా చెప్పినాను. ఓకే, ఏంటి స్పెషల్ ఈరోజు? ఈరోజు స్పెషల్ ఏం లేదు, అన్నం పప్పు కర్రీ. ఓకే, అయిపోయిందా లంచ్? అయిపోయింది అక్క. ఓకే, ఇంతకుముందు కాల్ చేసావు కదా, కలిసి మరి ట్రై చేసావా? ఇంతకుముందు చాలా సార్లు చేసిన, నాకు ఒక్కసారి కలవలే, ఫస్ట్ టైం కలవడం. ఓకే, అంటే లైవ్ ప్రోగ్రామ్ కదా, చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు, సో కాల్ కలవకపోవచ్చు. నో ప్రాబ్లం, ఈరోజు కలిసింది కదా, అంతే, ట్రై చేయమే. ఇంకా చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, మీరు అంతకంటే ముందు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. మరి నేను ఒక పొడుపు కథ అడుగుతానక్క. నన్ను అడుగుతావా? ఓకే, ఈ మధ్య కాలంలో అందరు బాగా పొడుపు కథలు నేర్చుకున్నారు. మీకోసం మా కోసమే నేర్చుకొని మేము క్వశ్చన్ అడగడం కన్నా మీరే మమ్మల్ని క్వశ్చన్ అడిగి బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. సరే అడుగు రజిత, ట్రై చేస్తాను. ఈజీ అక్క, నువ్వు నాకు ఈజీ గీయాలి, నేను నీకు ఈజీ ఇస్తున్నా. ఓకే, అయితే నువ్వు టఫ్ అడిగినావు అనుకో, నేను ఆన్సర్ చేయలేదనుకో, ఖచ్చితంగా నీకు టఫ్ క్వశ్చన్ వస్తాను. మరి నువ్వా నీకు ఆన్సర్ వచ్చేటట్టు నేను చేస్తా. ఓకే సరే రజిత, అడుగు. తెల్లని చేనులో నల్లని విత్తనాలు, చేత్తో చల్లుతారు, నోటితో ఏరుతారు, ఏమిటది? సీతాఫలం. అక్క బాగా వినక్క క్వశ్చన్. తెల్లని చేను, నల్లని విత్తనాలు, పుస్తకంలో చల్లుతారు. బుక్ లో అక్షరాలు కదా? కరెక్ట్ అక్క, నేను ఆన్సర్ గెస్ చేసినారు. నాకు ఇప్పుడు ఈజీ ఇవ్వాలి మీరు. అబ్బా, నువ్వు వేరేది అడుగుదా అనుకున్నావు, కానీ నేను అలా చెప్పేసరికి చాలా ఈజీగా అడిగేసావు. ఈజీగానే నేను మిమ్మల్ని అడిగినాను కాబట్టి మీరు నన్ను ఈజీగా అడగాలి. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతాను, నువ్వు కూడా చాలా ఈజీగా చేసేస్తావు ఆన్సర్. ఓకేనా, ట్రై చేయి మరి. కంపల్సరీ అక్క. ఓకే, నిన్ను టిప్పు చెప్పు లేకుంటే పాట పాడు అని చెప్దామంటే నువ్వే నన్ను పొడుపు కడతా అడిగేసి దాంతో అయిపోయింది సాంగ్ అక్క. ఓకే సరే రజిత, ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం క్వశ్చన్ లోకి.
ఓకే, క్వశ్చన్ అడగడం జరుగుతుంది. 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది, ఈలోపు చెప్పేసేయాలి. అక్క ఓకే. క్లూ ఇవ్వాలక్క. ఓకే ఓకే, ట్రై చేద్దాం. క్వశ్చన్ వచ్చేసి రగ్బీ క్రీడలో ఒక టీంలో ఉండే ఆటగాళ్ళ సంఖ్య ఎంత? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, టైమర్ స్టార్ట్ అయిపోయింది. రగ్బీ క్రీడలో ఒక టీంలో ఉండే ఆటగాళ్ళ సంఖ్య ఎంత? ఒక 2 మెంబర్సా కాదా అక్క? కొంచెం క్లూ అక్క. అది చాలా తక్కువనే, గెస్ చేయి. ఒక టీంలో ఎంతమంది ఉంటారు అలా? టీంలో 11 మెంబర్స్ ఉంటారు. 11 ఫిక్స్ అయినా, లాక్ చేసమంటావా లేకుంటే వేరే ఆన్సర్ ట్రై చేస్తావా? అక్క ఒకసారి ఇంకొంచెం క్లూ అక్క ప్లీజ్. వేరే ఆన్సర్ ట్రై చేస్తావా? అక్క 11 లాక్ చేయలేక్క. 11 లాక్ చేయనా? వేరే ఆన్సర్ చూసుకుంటావా? చేయలేక్క. 11 సారీ, రాంగ్ ఆన్సర్. టైమ్ అప్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రజిత. ఇలానే కాల్ చేస్తూ ఉండు. సో నేను చాలా ఈజీగా క్లూ కూడా ఇచ్చాను, వేరే ఆన్సర్ అని. సో నువ్వు గెస్ట్ చేయలేకపోయావు. నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం ట్రై చేద్దురు కానీ. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో, హాయ్ అండి. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? చందన నా పేరు. గట్టి మాట్లాడరా కొంచెం. చందన. అవునండి. ఓకే, చందన గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అమ్మా. హౌస్ వైఫ్. ఇంతకుముందు కాల్ చేశారా మీరు? చేయలేదు, ఇగో చేసిన 2-3 సార్లు ఓడిపోయినా. అయ్యయ్యో, ఏం కాదులేండి, ఈరోజు గెలిచేద్దరు కానీ. అసలు కలవట్లేదండి, ఎంత కష్టపడుతున్నా కలవట్లేదు. లైవ్ ప్రోగ్రామ్ కదండి, చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు కదా, సో అందుకే కాల్ కొంచెం కలవకపోవచ్చు, బిజీ వస్తుంది. అస్సలు కలవట్లేదు, ఎన్ని రోజులు అయిందో అప్పుడు. ఓకే, కలవట్లేదు, కలుస్తున్నాం కలవట్లేదు. పోన్లేండి, ఈరోజు కలిసింది కదా, హ్యాపీ. హ్యాపీగా గెలిస్తే హ్యాపీ. గెలవకపోయినా కాల్ కలవకుంటే ఒకటి, కాల్ కలిసిన తర్వాత గెలవకుంటే ఒకటి. ఎలా చంద్ర గారు ఇలా అయితే? సర్లేండి, ఈరోజు కాల్ కలిసింది కదా, ట్రై చేద్దురు. మీరు గెలిపియాలి, ఇవాళ 4 సార్లు చేశా. ఓకే, చంద్ర గారు ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ కదా, ఏంటి స్పెషల్ ఈరోజు వంట? ఇవాళ గోంగూర చట్నీ, తోటకూర. గోంగూర పచ్చడి, తోటకూర కర్రీ. అయిపోయిందా లంచ్? లంచ్ చేస్తే రోజు ట్రై చేస్తా ఉన్నా. ఓకే, లంచ్ చేసేసి ఈ టైంకి బాగా ట్రై చేస్తూ ఉంటారు. అవును. చూస్తుంటారా? బీఆర్కే న్యూస్ ని ఫాలో అవుతూ ఉంటారా? అన్ని బరాబర్ ముచ్చట్లు, న్యాయవేదిక. బరాబర్ ముచ్చట్లు, న్యాయవేదిక చెప్తున్నారంటే మీరు ఏదో బాగా చూస్తారు. ఇంకా ఆనంద సిద్ధి. ఓకే, ఇప్పుడు ఇది. ఓకే, మూవీస్ చూస్తుంటారా బాగా? తక్కువ అమ్మా, మూవీస్ ఎక్కువ నాలెడ్జ్ లేదు. ఎవరు మీ ఫేవరెట్ హీరో? అట్లానేం లేదు, అందరి చూస్తే ఏది మర్చుకుంటే అది చూడటమే. ఏది మంచి సినిమా అయితే అది చూస్తుంటారు. అంతే అంతే. ఓకే, మరి ఈరోజు మమ్మల్ని ఏం ఎంటర్టైన్ చేస్తున్నారు చందన గారు? ఇప్పుడు మనకు ముఖం మీద బ్లాక్ మచ్చలు వస్తాయి కదా. టిప్ చెప్తున్నారా? ఓకే, చెప్పండి. బ్లాక్ మచ్చలు అవుతాయి కదా ముఖం మీద, మచ్చలు వస్తాయి కదా, వాటికి కీరా ఉంటది కదా, కీరా గింజలు తీసేసి చెక్కు తీసి పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఉంచాలి, కూల్ వాటర్ తో కడగాలి. ఓకే, వారంలో 2 టైం చేస్తే తగ్గిపోతుంది. ఓన్లీ కీరానే సరిపోతుంది అంటారా? కీరాని, ఓన్లీ కీరాని తీసి ఒకసారి చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనం కావాలన్నప్పుడు 1 వీక్ లో 2 టైమ్స్ చేసుకుంటే బాగుంటుంది. నేను చేసిన వాళ్ళు. ఓకే, మీరు చేస్తూ ఉంటారు. వారంలో 2 సార్లు గనక ఫేస్ మీద మొటిమలు అలా మచ్చలు గనక ఉన్నట్లయితే కీరాని తీసుకొని బాగా మెత్తగా మిక్స్ చేసుకొని అది అప్లై చేసుకొని కూల్ వాటర్ తో ఆరిన తర్వాత కడుక్కున్నట్లయితే మచ్చలు మొటిమలు అనేవి తగ్గుముఖం పడతాయి. అంతేనా? పోతాయి కంప్లీట్ గా. ఓకే, చంద్ర గారు చెప్తున్నారు కంప్లీట్ గా పోతాయంట. డెఫినెట్ గా ఒకవేళ వాడండి. ఓకే, అలా గనక వాడి మళ్ళీ తగ్గకుంటే మళ్ళీ నన్ను అడగొద్దండి. లేదు లేదు, మనం చెప్పొద్దు అట్లా. ఓకే, చెప్పాలి. డెఫినెట్ గా చంద్ర గారు మీకు కాల్స్ వస్తాయి మరి ఈ టిప్ వాడిన తర్వాత. నాకు అట్లా నేను తగ్గింది కాబట్టి చెప్తున్నా, అందుకనే. ఓకే, సూపర్, మంచి బ్యూటీ టిప్ చెప్పేశారు. ఇప్పుడు ఇంకా లేక్ చేయకుండా క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ అడగడం జరుగుతుంది. 20 సెకండ్స్ చెప్పండి. క్లూ ఇస్తాను, చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతాను, మీరు కూడా గెస్ చేయాలి. ఓకేనా? 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది, ఈ లోపే గెస్ చేసి ఆన్సర్ ని చేయాలి. ఓకే, రెడీ కదా? క్వశ్చన్ అడగనా? ఓకే, క్వశ్చన్ వచ్చేసి రామాయణంలో ఎన్ని కాండాలు ఉన్నాయి? వాటి పేర్లు పూర్తిగా తెలపండి. 8 కాండాలు. ఎన్ని కాండాలు? 8. అయ్యయ్యో, చెప్పండి ఏవేవి?
ఖండాలని కొంచెం ఏ ఖండాలు చెప్పిన 8 ఖండాలని. చెప్పండి ఏవేవి అవి. రామాయణం, మహాభారతం, చాలా ఉన్నాయి రావట్లేదు. కొంచెం క్లూ ఇయర్స్గా. చాలా ఈజీ అండి. మామూలుగా మీరు చెప్తుంటే నేను చెప్పేస్తాను కదా. కాండలు అంటే నార్మల్ గా ఉంటాయి కదా, అయోధ్య కాండ అట్లాంటివి. నేను ఒక కాండ చెప్పేసా ఆల్రెడీ. అయోధ్య కాండ. ఇంకా నేను చెప్పిన ఆన్సర్నే మీరు చెప్పేసి నేను చెప్పేసిన అనుకుంటున్నారేమో. కాదులేదు ఇక నాకు కాండాలంటే ఐడియా లేదు. చందన గారు టైం అయిపోయింది, త్వరగా. సారీ, టైమ్ అప్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తుండండి. నేను మీకు చాలా క్లూ ఇచ్చాను. నేను ఒక కాండ పేరు కూడా చెప్పేశాను, బట్ మీరు చెప్పలేదు. ఎన్ని కాండాలు ఉంటాయంటే 8 అని కూడా చెప్పారు. 8 కూడా కాదు, సారీ, రాంగ్ ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, హాయ్ అండి. హాయ్ అండి. బ్రహ్మిణి గారు బాగున్నారా? ఎవరు? మాధురి. మాధురి గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? నేను సూపర్, నేను చాలా చాలా బాగున్నాను. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఇంతకు ముందు మాట్లాడాను మీతో, ఒక 15 days అలా అవుతుంది మీతో మాట్లాడి. ఓకే, నాతోనే మాట్లాడారా? మీతోటే మాట్లాడాను. నాకు ఫస్ట్ ఎడిషన్ న్యూస్ పేపర్ లో చూసి చదువుతారు, అది చాలా బాగా నచ్చుతుందని చెప్పాను థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మళ్ళీ మీరు ఆ ప్రోమో వండర్ కిడ్స్ గురించి ప్రోమో వస్తే నేను వీడియో తీసి అందరికి షేర్ చేశాను అని చెప్పాను. అవును, బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు కదా మాధురి గారు? అవును, నేనే. ఓకే, ఆ రోజు మిస్ అయిపోయింది కదా, ఈ రోజు ట్రై చేద్దరు కానీ. సరేనండి. ఓకే మాధురి గారు, ఏంటి స్పెషల్ ఈ రోజు? ఏమంట? ఈ రోజు దోసకాయ పప్పును పాలకూర ఫ్రై అండి. దోసకాయ పప్పు పాలకూర ఫ్రై. ఓకే, అయిపోయిందా లంచ్? అయిపోయిందండి. ప్రోగ్రామ్ గురించి అని ఫాస్ట్ గా చేసేసి రెడీగా కూర్చుంటాము. మీరు లంచ్ చేశారా బ్రహ్మిణి గారు? అయిపోయిందండి, మాది కూడా. వెరీ గుడ్ అండి. అదే వేరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు తినకుండా వస్తారు కదా, మాకు అదే బాధ అనిపిస్తుంది. తొందరగా తినేస్తూ ఇంకా యాక్టివ్ గా ఉంటారు కదా. అవునవును, ఇంతసేపు నిలబడి మాట్లాడాలంటే మీకు కష్టం కదా. ఎస్ ఎస్ మాధురి గారు, మమ్మల్ని బాగా అర్థం చేసుకున్నారు మీరు. అవునండి. ఓకే, ఇంకా మూవీస్ బాగా చూస్తుంటారా? చూస్తానండి, పర్వాలేదు. కానీ అంటే మరి వెంటనే సినిమాకి ఏం వెళ్ళిపోను కానీ పర్వాలేదండి. అన్ని మూవీస్ సంబంధించిన క్వశ్చన్ అడగనా మరి? మీ ఇష్టం అండి, ఏదన్నా కొంచెం నేను చెప్పగలిగేలాగా అడగండి చాలు. చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతాను. పురాణాలు అయితే కొంచెం బెటర్. ఇందాక అడిగినవన్నీ నాకు తెలుసు, మీరు అడిగిన క్వశ్చన్స్. ఇందాక అడిగినవా? పురాణాలకి రిలేటెడ్. మూవీకి సంబంధించింది కాకుండా జనరల్ క్వశ్చన్ అయితే మీకు ఈజీగా అవుతుంది. పురాణాలు అయితే కొంచెం బెటర్. మూవీస్ అయినా పర్వాలేదు, అడగండి, ట్రై చేస్తాను. వస్తే లక్, లేకపోతే మళ్ళీ ట్రై చేస్తాను. అంతే, ట్రై చేద్దాం. అదిగో ఇలా స్పోర్టివ్గా తీసుకునే వాళ్ళు కావాలి మాకు. అదేలేండి. ఓకే మాధురి గారు, మరి మీరు మమ్మల్ని ఏం ఎంటర్టైన్ చేస్తున్నారు ఈరోజు? పాట పాడమంటారండి? పాడండి, పాట పాడాలి, కావాలి మాకు కూడా. తోచింది ఈ జంట కలలకే నిజములా సాగిందే దారంతా చెలిమికే రుజువులా కంటి రెప్పకను పాపలాగా ఉంటారేమో కడదాకా చందమామ సిరి వెన్నెలలాగా వందేళ్ళైన విడిపోక ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా వానవాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా. సూపర్ మాధురి గారు, చెప్పండి. చింపేశారుగా. నాకు చాలా నచ్చుతుందండి పాటలు అంటే. అవును, మీరు బాగా ఫీల్ అయ్యి పాడుతున్నారు, మాకు అర్థమైపోయింది మీ ఫేవరెట్ పాట అని. టైం అయిపోయింది, లేట్ చేయకుండా క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే ఓకే ఓకే, క్వశ్చన్ వచ్చేసి రెడీ కదా? 20 seconds మాత్రమే టైం ఉంటుంది, త్వరగా గెస్ట్ చేసి చెప్పేసేయండి. ఓకే. క్వశ్చన్ వచ్చేసి ఇండియన్ నేషనల్ ఆర్మీకి మొదటి మహిళా కమాండర్ ఎవరు? అమ్మో, చాలా ఈజీ. కొంచెం మన తెలుగు పేరే మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఇండియన్ నేషనల్ ఆర్మీకి మొదటి మహిళా కమాండర్ ఎవరు? మహిళా కమాండర్ ఎవరు? ఎస్, వ్యోమికా సింగ్ అండి. కాదండి, మరొకసారి ఆలోచన చేసుకోండి.
కొంచెం ఏమైనా క్లూ మన ఇస్తారా? తెలుగు నేమ్ మనం రెగ్యులర్ నేమ్స్ ఉంటాయి కదా, 2 అక్షరాలే ఉంటాయి, తర్వాత మళ్ళీ ఒక 4 లెటర్స్ వేరే నేమ్ ఉంటుంది. 2 అక్షరాలైతే తెలుగు, అది చెప్పేస్తుంటే ఇది చెప్పేస్తారు. కొంచెం మొన్న కూడా టఫ్ గా అడిగారండి. అయ్యయ్యో చాలా ఈజీ అండి, 2 అక్షరాలే ఉంటుంది మన తెలుగు పేరు. సారీ, టైమ్ అప్ మాధురి గారు, సారీ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్, ఇలానే కాల్ చేస్తుండండి, చక్కని పాట కూడా పాడారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మిమ్మల్ని మీరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు గెలుద్దురు కానీ, ఓకేనా, గెలిపిస్తాను నేనే. థ్యాంక్స్ ఫర్ కాలింగ్, ఇలానే కాల్ చేస్తూ ఉండండి. సో చూసారు కదండి, చాలామంది కాల్ చేశారు, కొంతమంది కాల్ కలవలేదు, కొంతమంది కాల్ కలిసింది, కొంతమంది హ్యాపీగా విన్ కూడా అయిపోయారు. సో ఇదనమాట ఈరోజు ఇవాల్టి బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే, స్పాన్సర్డ్ బై చంద్ర బ్రదర్స్ షాపింగ్ మాల్, అమీర్పేట్. నమస్తే.